కీర్తనలు 37వ అధ్యాయము 24వ వచనము. ద స్టెప్స్ ఆఫ్ ద గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని ఆయన వాక్యంలో రాయబడింది. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇట్స్ రిటన్ యాజ్ ద స్టెప్స్. ఈరోజు ఈ మెసేజ్ అంతా, ఈ వాక్య సందేశం, ఈ వాక్య ఉద్దేశం అంతా కూడా ఏంటిదంటే మెట్లు, అడుగులు. స్టెప్స్ అంటే తెలుగులో చూసినట్లయితే ఇక్కడ నడత అని ఉంది, కానీ ఒకని అడుగులు లేకపోతే మెట్లు, అవన్నీ కూడా ఒక నీతిమంతుని, ఒక గుడ్ మ్యాన్, ఒక నీతిమంతురాల్ని అవన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా నడిపించే దేవుడు అండి. ఈరోజు మన జీవితంలో వి ఆల్ వాంట్ టు గో టు ద ఫైనల్ డెస్టినేషన్. జీవితం యొక్క గమ్యం ఏంటి, జీవితం యొక్క ప్రణాళిక ఏంటి, ఇది జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాను, నేను జీవితంలో ఏ మేలు పొందుకుంటాను అని ఎప్పుడు చూసినా వి ఆల్వేస్ వాంట్ టు గో టు ద ఫినిష్ లైన్ ఫస్ట్ కదా. ఎప్పుడు ముగింపు, ఎప్పుడు అంతము, ఎప్పుడు వెన్ విల్ ఐ రీచ్, నేను అడిగినది నేను ఎప్పుడు పొందుకుంటాను, నేను ప్రార్థన చేసిన దానికి జవాబుని ఎప్పుడు పొందుకుంటాను అనే దానికోసమే ఉంటుంది, కానీ దానికోసమే ఎదురు చూస్తుంటాం. కానీ దానికి, ఆ గమ్యానికి చేరే మెట్లు, ఆ ప్రాసెస్, ఆ అడుగులు మాత్రం మనం అందరం కూడా చాలా మంది తిరస్కరిస్తూ ఉంటాం. ఇది వద్దు అంటాం, ఈ మెట్లు వద్దు అంటాము. వి ఆల్ వాంట్ టు నో వాట్ ఈస్ ద ఫినిష్. మనందరికీ కూడా ఏంటిదంటే వి వాంట్ టు నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. అసలు మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టబోతున్నాడు, దేవుడు నాకు ఎటువంటి భాగస్వామిని ఇవ్వబోతున్నాడు, దేవుడు నాకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నాకు వెంటనే చూపించే అయ్యా, వెంటనే చూపించే. ఐ వాంట్ టు నో రైట్ అవే. నేను ఇప్పటికిప్పుడే తెలుసుకోవాలి, ఇప్పటికిప్పుడే అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ దావీదుకి కానీ దేవుడు ముందుగానే చూపించుంటే, నువ్వు ఇప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నావు దావీదు, కానీ నిన్ను ఒక రాజుగా, ఒక మహారాజుగా, నీ 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 వంశము నుండి యేసు ప్రభు మెస్సయ్య రాబోతున్నాడు అని ముందుగానే చెప్పి ఉంటే, దావీదు అంత నమ్మకస్తుడిగా, లేకపోతే అంతగా దేవుని స్తుతించేవాడుగా, లేకపోతే అంత యథార్థంగా దేవుని ముందు ఉండేవారా అనుకుని చూడండి. ఈరోజు మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాము, ఇఫ్ ఎట్ ఆల్ ఐ న్యూ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ మై లైఫ్, దేవుడు నాకు ముందుగానే చూపించేస్తే బాగుండే, దేవుడు నాకు ముందుగానే తెలియజేస్తే బాగుంటుంది కదా అని మనం చాలామంది ఆశపడుతూ ఉంటాం. వి ఆల్ వాంట్ టు నో రైట్ అవే, బట్ గాడ్ ఈస్ సేయింగ్, నేను ముందుగానే మీకు చూపించేస్తే యూ విల్ హేసన్ ద ప్రాసెస్. అంటే తొందరపడిపోతారు, ముందుగానే కంగారు పడిపోతారు, అక్కడికి చేరాలని ఆయాసపడుతూ ఉంటారు, ఆతుర పడుతూ ఉంటారు, చేయవలసింది చేయరు, నేర్చుకోవాల్సింది నేర్చుకోరు, కావలసిన సహనము ఉండదు, కావలసిన ఓర్పు ఉండదు, కావలసిన యథార్థత, ప్రార్థనాత్మ, ఆయన పైన ఆధారపడే జీవితము, ఆయన కోసం ఎదురు చూసే జీవితము మీకు ఉండదేమో అని దేవుడు మనకి కావాలని కొన్నిసార్లు ఏం చూపించాడండి అర్థం కాదు మనకి. హీ విల్ నాట్ షో అస్ ద డెస్టినేషన్. ఆయన మనకి గమ్యాన్ని ముందుగానే కావాలని చూపాడు. ఎందుకంటే ఆయన అడుగుల్ని, ఒకని నడత, ద స్టెప్స్ ఆఫ్ ద గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. అంటే ప్రతి మెట్టు, ప్రతి అడుగు ఆయన చిత్తానుసారంగా మనం వెళ్ళాలని ఆయన ఆశ. అందుకనే దేవుడు మనకి ముందుగానే చూపించాడు. అనుకొని చూడండి, యేసు ప్రభు కూడా మెట్లుండింది. ఒకవేళ యేసు ప్రభు లాగా మనకి కానీ నేను 33 సంవత్సరాలే బ్రతుకుతాను అని తెలిసి ఉండుంటే, అనుకుని చూడండి, యు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ రోజు మీకు తెలుసు, నేను ఇలాగ మరణించబోతున్నాను, ఇలాగ నన్ను సిలువ వేయబోతున్నారు, లేకపోతే ఇలాగ అయిపోతుంది అని మీకు తెలుసుంటే మీరు ఏం చేస్తారు? నేను కేవలము 33 సంవత్సరాలే బ్రతుకుతాను కాబట్టి నేను చేయాల్సిందంత తొందరగా చేసి ముగిచ్చేస్తాను అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ యేసు ప్రభుని చూసినట్లయితే 30 సంవత్సరాల వరకు దాగి ఉన్నారంట. 30 సంవత్సరాలు హీ వాజ్ హైడింగ్ ఫర్ 30 years. అంటే పబ్లిక్ మినిస్ట్రీ లేదు, అందరూ రికగ్నైజ్ చేసేది లేదు, ఎవరో తెలియదు, కేవలము వారి తండ్రికి సహకరిస్తూ హీ వాజ్ అ కార్పెంటర్ జాబ్ చేస్తున్నాడు. కానీ ఆ 3.5 సంవత్సరాలు, కేవలం 3.5 సంవత్సరాలే చేశారండి. ఆయన చేయవలసిందంతా చేశారు. చేసినప్పుడు భూమినే తలక్రిందులుగా చేశారు. యూ సీ, హీ న్యూ వాట్ ఇస్ ఎండ్ వాజ్ లైక్. ఆయనకు తెలుసు ఆయన ఎలాగ మరణించబోతున్నారు, ఎలాగ రిజరక్ట్ అవ్వబోతున్నాం, అన్నీ తెలిసి కూడా హీ డెంట్ హరీ ద ప్రాసెస్. ఈరోజు మనకి కానీ తెలిస్తే
మనకు కానీ నేను కొన్ని సంవత్సరాలే లేకపోతే కొన్ని రోజులే బ్రతుకుతాను, లేకపోతే కొన్ని ఇవే ఈ సమయంలో దేవుడు నన్ను తీసుకుపోతున్నాడు అని తెలిస్తే మనం ఏం చేస్తామంటే వి విల్ ట్రై టు ఫాస్టెన్ ద ప్రాసెస్, హేసెన్ ద ప్రాసెస్. ముందుగానే పరిగెత్తాలని, చేయాల్సిందంత చేయాలని, అందరు మనల్ని చూడాలని, గుర్తించాలని, అందరికీ నేను ఒక ప్రభావితంగా ఉండాలి అని ఆశపడుతుంటాం. బట్ దట్ ఈస్ వై గాడ్ కెప్ట్ హైడింగ్. గాడ్ కెప్ట్ హిస్ ప్లాన్ ఇన్ హైడింగ్. ఆయన ప్రణాళికని దాచి ఉంచాడు. అందుకని మీరు అనుకుంటూ ఉండొచ్చు, నాకు కేవలము ప్రామిసే ఉంది, దేవుని వాగ్దానమే నా చేతిలో ఉంది, దేవుడు ఇది చేస్తానని చెప్పాడు, అది మాత్రమే నా చేతిలో ఉంది. కానీ ఎప్పుడు చేస్తాడు, ఎలాగ చేస్తాడు, ఏ విధంగా ఏ మనుషుల్ని వాడుకుంటాడు, నేను ఎలాగో జీవించాలి, నాకు ఏం అర్థం కావట్లేదు అని అట్లయితే దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రణాళిక. యోహాను సువార్త 6వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజంగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. గ్రహించండి, ఇక్కడ ఏంటిదంటే ఆ మనుషులందరూ సడన్గా దేవుడు యేసయ్య చేసిన సూచక్రియల్ని చూసి, ఆశ్చర్య కార్యాలను చూసి, అద్భుత కార్యాలను చూసి ఆయనని నిజమైన ప్రవక్త ఈయనని తొందరగా మనము రాజు చేసేద్దాము అనేసి ఎగబడ్డారంట, తొందర పెట్టారంట, యేసుని ఎంతగానో బ్రతిమాడారంట. దే వర్ పుషింగ్ గాడ్, దే వర్ ప్రెషరైజింగ్ యేసయ్యని. ఈ లోకంలో ఉన్నప్పుడు మేము నీకు కిరీటం పెడతాము, నువ్వే మా రాజుగా మమ్మల్ని ఏలు, నువ్వే నిజమైన ప్రవక్త అని ఆయనని ఎంతగానో ప్రెషరైజ్ చేస్తారంట, ఎంతగానో తొందర పెట్టారంట. కానీ యేసయ్యలో ఉన్న అద్భుత గుణము చూడండి. హీ డెంట్ వాంట్ ద క్రౌన్ టూ సూన్. ఆయన కిరీటాన్ని కోరలేదు. ఆయన ఏమనుకున్నాడు, ఆయనకు తెలుసు ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? నేను సిలువ ఎక్కకుండా నాకు కిరీటం అక్కర్లేదు, సిలువ ఎక్కకుండా కిరీటం అక్కర్లేదు. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ ద క్రాస్, దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ ద క్రాస్. ఈరోజు మనం కూడా కిరీటం కోసం పరిగెత్తుతున్నాం, కానీ సిలువని తిరస్కరిస్తున్నాం. వి ఆల్ వాంట్ ద క్రౌన్. ఎప్పుడా దేవా, ఎప్పుడా నన్ను ఘనపరుస్తావు, ఎప్పుడా నా ఎనిమీస్ని, నా శత్రువుల్ని సిగ్గుపరుస్తావు, ఎప్పుడా దేవా నా తల పైకి ఎత్తితే అప్పుడు వారి తల క్రింద దిగుతుంది కదా, వారు ఎన్నో మాటలు అన్నారు కదా, వారు ఇది చేస్తారు కదా, అది చేస్తారు కదా, వెన్ విల్ యూ రేజ్ మై హెడ్, వెన్ విల్ యూ రేజ్ మీ అప్ అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడే అంటే యేసు ప్రభు మనకి మంచి మాదిరి. అందరూ ఆయనని ప్రెషరైజ్ చేశారంట. మనం కానీ యేసు ప్రభు స్థానంలో ఉండుంటే దొరికింది కదా ఘనత, దొరికింది కదా మహిమ, నేను చేసిన కార్యాలకి నాకు తగచ్చు, లేకపోతే నాకు అర్హత ఉంది, ఐ డిజర్వ్ ఇట్ అని అనుకుంటూ ఉంటాం. కానీ యూ హ్యావ్ టు రియలైజ్ దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ ద క్రాస్. ఆర్ యూ రియలీ వెయిటింగ్ ఫర్ ద క్రౌన్ వితౌట్ ద క్రాస్? సిలువ లేకుండా నాకు కిరీటమే కావాలంటే యేసు ప్రభు అంటున్నాడు, ఫస్ట్ మొదటిగా సిలువెత్తుకొని నడువు, అప్పుడు కిరీటము నీకు. సిలువెత్తుకొని నడువు, అప్పుడు కిరీటం ఇస్తాను, జీవ కిరీటం. ఆయనని నమ్మకంగా వెంబడించే వారికి ఆయన కిరీటాన్ని, జీవ కిరీటాన్ని రెడీగా ఉంచాడండి. మనము బాధ వద్దు, నాకు ఈ ప్రాసెస్ వద్దు, ఈ పద్ధతి వద్దు, ఇవేమొద్దు, నేరుగా దేవుడు నాకు చెప్పేస్తే, నేరుగా నాకు ఇచ్చేస్తే, నేరుగా నా ప్రార్థనకి జవాబు పొందుకుంటే అది చాలు కదా అని అనుకుంటుంటాం. కానీ దేవుడు మనతోటి చెప్పే మాట ఏంటిదంటే, మొదటిగా సిలువెత్తుకొని నడవండి. You have to realize that without cross, without the pain, without the steps, without ఆ అడుగులు లేకుండా, మెట్లు లేకుండా దేవుడు మనకి జీవ కిరీటాన్ని, లేకపోతే మీ ప్రార్థనకి జవాబుని, లేకపోతే మీరు పొందుకుంటున్న, మీరు ఎదురు చూస్తున్న వాటికి జవాబుని ఇవ్వడు కూడా. చూడండి, అనారోగ్యము ఉన్నవారికే ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది. See, we will not realize what we have until we lose something. అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం యొక్క విలువ, కాలు లేకపోతే కాలున్న విలువ తెలుస్తుంది. ఒక ఆర్గన్ ఏదైనా పాడైందంటే ఆ ఆర్గన్ యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది. ఈరోజు మనము మెచ్చుకునేలాగా చేస్తుంది ఏంటిదంటే ఈ నొప్పి, బాధ, వేదన ఏంటిదంటే ఈ మెట్ల గుండా వెళ్తేనే కానీ మనకి తెలియదు. ఆ కిరీటం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ డెస్టినేషన్, ఆ గమ్యం దానికి చేరినప్పుడు మాత్రం అప్పుడు వెనకాల చూసినప్పుడు నిజంగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను,
శ్రమ నొంది ఉండుంట నాకు మేలాయను. ఆ గమ్యము అంటే ఆ మార్గం యొక్క విలువ తెలుస్తుంది, ఆ నొప్పి యొక్క విలువ తెలుస్తుంది, అది ఎందుకు దేవుడు అనుమతించడా అని మనకి తెలుస్తుంది అన్నమాట. యూ విల్ నెవర్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటిల్ you've లాస్ట్ ఇట్. కానీ దేవుడు అనేది కోరేది ఒకటి ఏంటిదంటే, ఈ మెట్ల గుండా వెళ్ళేటప్పుడు, ఈ అడుగులు, ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు, ప్రతి మెట్టు ఒక అనుభవం అనుకుందాం, ప్రతి మెట్టు ఒక నొప్పి అనుకుందాము, ప్రతి మెట్టు ఒక భయంకరమైన వేదన, బాధ, శ్రమ అనుకుందాం. ఇటువంటి మెట్టు ఎక్కేటప్పుడు, ఆ మెట్టు ఎక్కేటప్పుడు కూడా దేవుడు మన దగ్గర నుండి ఎదురు చూసేది ఒకటి ఏంటిదంటే, ఈ మెట్లు ఎక్కేటప్పుడు కూడా నువ్వు నన్ను స్తుతించగలుగుతావా, మీరు నన్ను స్తుతించగలుగుతారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆ మెట్లు గుండా వెళ్ళేటప్పుడు మనకు అలవాటు ఏంటిదంటే, దేవా ఇంతే నా జీవితము, ఇంతే ఇంకా అయిపోయింది నా జీవితం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అనేది ఏంటిదంటే, ఈ మెట్టు ఆ మెట్టు ఎక్కేంత వరకు ఆ బాధ, ఈ మెట్టు దాటిన తర్వాత ఆ బాధ వెనకాలకి వెళ్ళిపోతుంది. ఈరోజు మనం అనుకుంటాము, చాలా మందికి ఇదే మిస్కన్సెప్షన్, ఇదే భ్రమ ఏంటిదంటే, ఆ మెట్టు పైననే నిలబడతారు అనుకుంటారు, జీవితకాలం అంతా ఆ మెట్టు పైనే ఉంటారేమో అని అనుకుంటారు. కానీ గాడ్ ఇస్ సేయింగ్ దట్ ఈస్ జస్ట్ వన్ స్టెప్. అది ఒట్టి కేవలం ఒక మెట్టు. ఆ మెట్టు మీరు దాటితే ఆ మెట్టు గతం అయిపోతుంది, ఆ మెట్టు అది గడిచిన గండం అయిపోతుంది. డోంట్ థింక్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, ఇదే నా జీవితాంతము, ఇంతే, ఈ మెట్టు పైన ఉన్నంత వరకే నా జీవితము అని అనుకోకండి. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు ఏంటిదంటే, దిస్ టూ షెల్ పాస్, ఇది కూడా గడిచిపోతుంది, ఇది కేవలం ఒక మెట్టు మాత్రమే, ఇది మీ జీవిత అంతం కాదు, అది మీ జీవిత గమ్యము కాదు అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఆ గమ్యం చేరడానికి ఆ మెట్టు ఎక్కితే కానీ మనం చేరలేము. ఆ జవాబు, ప్రార్థన చేసిన దానికి జవాబు పొందుకోవాలంటే, ఆ ప్రార్థన జవాబు రావాలి అని అంటే ఆ మెట్టు ఎక్కితే కానీ మనకి ఆ జవాబు రాదు. ఈరోజు సమయం రాలేదు, మనకు అనేక మందికి ఇంకా సమయం రాలేదు. వీఆర్ జస్ట్ హరీయింగ్. నా సమయం కోసము మీరందరూ కూడా సమయము ఎప్పుడు వస్తుందా సమయము అని అంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, సమయం ఇంకా రాలేదు. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ముందుకు వెళ్తున్నాను అని పౌలు అంటుంటాడు. ఏంటిదంటే, వెనుక ఉన్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఆయన గమ్యాన్ని ఆయన తుదముట్టేస్తున్నాడు అనమాట. హీస్ ఫినిషింగ్ హిజ్ రేస్. సో గాడ్ ఇస్ సేయింగ్, వెనుక దాటిన మెట్లన్నీ మర్చిపోండి. ఇప్పటి వరకు దాటారు ఎన్నో మెట్లు. ఈరోజు మన జీవితంలో, మీ జీవితంలో కూడా ఎన్నో మెట్లు దాటుంటారు. కానీ ఇప్పుడు ఒక మెట్టుకొచ్చారు, అది ఒక భయంకరమైన నొప్పి కలుగజేస్తుందేమో. చూడండి, మనము మెట్లు ఎక్కేటప్పుడు కొన్నిసార్లు హైకింగ్ అంటారు, కొన్నిసార్లు ట్రెక్కింగ్ అంటారు, అదే రీతి కొండలు ఎక్కడము, మెట్లు ఎక్కడము. మీరు ఎప్పుడైనా ఎక్కారండి ఒక 100 స్టెప్స్ లేకపోతే 200 స్టెప్స్ మెట్లు ఉన్న బిల్డింగ్ కానివ్వండి, లేకపోతే గేమింగ్ ఏరియా కానివ్వండి, అటువంటి సైట్స్కి వెళ్ళినప్పుడు మొదటిగా మనం అందరం ప్రారంభించినప్పుడు అందరికీ బలం ఉంటుంది, అందరికీ శక్తి ఉంటుంది. కనీసం ఒక 50 స్టెప్స్ వరకు అయినా మనకి ఆయాసం లేకుండా మనము హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, సంతోషంగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి నొప్పి లేకుండా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ 50 మెట్లు దాటిన తర్వాత 51 మెట్టు, 52 వెళ్ళగా నొప్పి ఎక్కువైపోతుంటుంది. ఆఖరికి ఏం చేస్తామంటే, ఒక్క మెట్టు పైన ఆగిపోయి వి విల్ స్టాప్ ఆన్ 1 స్టెప్ అండ్ సే, అబ్బా నా వల్ల అవ్వట్లేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక మంది అలాగనే ఉన్నాం. ఇంకా చేరలేదు గమ్యానికి, ఇంకా రీచ్ అవ్వలేదు దేవుడు ఉద్దేశించిన ప్రణాళికకి, ఇంకా దేవుని సమయము రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మెట్లు ఎక్కి ఒక్క మెట్టు పైన ఇంకా అయిపోయింది, నా నొప్పి, నా బాధ, నా వేదన, నాకు అవ్వట్లేదు, నాకు కుదరట్లేదు అని అంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడు. అంటే ఈ మెట్టు ఆఖరిది కాదు, ఇంకా ఉంది. కానీ నువ్వు వెళ్ళగా వెళ్తే నీకు జీవ కిరీటాన్ని, నీ ప్రార్థనకి జవాబుల్ని నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడండి. మనము మెట్లు ఎక్కేటప్పుడు దయచేసి ఏడవకండి, బాధపడకండి. డోంట్ గివ్ అప్. ఏడుస్తూ ఉంటారు చాలామంది, బాధపడుతుంటారు. ఇంతేమో నా జీవితం, ఇంతేమో నా బ్రతుకు, ఇదేమో ఈ మెట్టే ఇంకా ఆఖరిదేమో, ఇంకా దీని మించి లేదు. బికాజ్ ఐ కెన్ నాట్.
ఇంతవరకు నేను ఓర్చుకున్నాను, ఇంతవరకు నేను సహించాను, ఇంతవరకు ఎంతగానో దేవుని సన్నిధిలో గోజాడాను, ఇంకంతే, ఇంక అయిపోయింది, ఇదే ఆఖరి మెట్టేమో అని చాలామంది వారి జీవితం పైన విసుగు వచ్చి గివప్ చేసేస్తున్నారండి, వదిలేస్తున్నారు. జీవితం పైనే విరక్తి వచ్చేసింది చాలామందికి. దేవుడు మీతోటే మనతోటే మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, ఆ మెట్లు ఎక్కేంతవరకు బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది, వేదన ఉంటుంది, కానీ ఎక్కేటప్పుడు ఏడవకండి, బాధపడకండి, కానీ దేవుని స్తుతించండి, స్తుతించండి. డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్.